మనకు తెలియకుండానే మనమందరం నరబలి అనే ఆచారాన్ని ఇంకా ఆచరిస్తున్నాం. హలో బాసు, ఏం మాట్లాడుతున్నావు? నరబలంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు. కొత్తగా పనులు స్టార్ట్ చేసేప్పుడు లేదా యుద్ధానికి వెళ్ళేప్పుడు ఒక మనిషిని బలిచ్చేవారు. మరి మేము ఎవరిని బలిస్తున్నాం? మమ్మల్ని ఆచరిస్తున్నాం అంటావేంటి? నరబలే అవసరం లేదు. ఆ ఆచారం నుంచి పుట్టిన కొబ్బరికాయ కొట్టినప్పుడు నరబలినే. వెయిట్. ఏం మాట్లాడుతున్నావు? కొబ్బరికాయ కొట్టడం అనేది మా ఆచారం, కానీ నరబలి అనేది అహింస. మా హిందూ ధర్మంలో లేదు. ఈ రెండింటిని నువ్వు ఎలా కలుపుతున్నావు? సరే, పూజ చేసే ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారు చెప్పు? అవును, ఎందుకు కొడతారు? పూర్వం మన పూర్వీకులు నరబలి తప్పు అని తెలిసాక జంతు బలి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది కూడా తప్పు అని తెలిసాక ఫలబలి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ ఫలబలినే కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయ కొట్టడమే ఎందుకు అంటే, ఒక కొబ్బరికాయ మాత్రమే కరెక్ట్గా మనిషి ఫేస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా అంటే, దానిపైన ఉండే 3 డాట్స్ ఐస్ అండ్ నోస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దానిపైన ఉండే పీచు అండ్ హార్డ్ షెల్ హెయిర్ అండ్ స్కల్ను రిప్రజెంట్ చేస్తుంది. అండ్ లోపల ఉండే కొబ్బరి అండ్ వాటర్ బ్రెయిన్ అండ్ బ్లడ్ను రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ కొబ్బరికాయ కొట్టడం నరబలి అయితే, నరబలి అనేది హిందూ ధర్మం ప్రకారం తప్పు కాదనమాట. దాని గురించే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చేశా. బయోలో ఉన్న లింక్ నొక్కి హిందూ ఆచారంలో నరబలి ఉందా లేదా అని తెలుసుకోండి.